ఓం శాంతి. ఈరోజు మురళి 2/6/2026. మధురమైన పిల్లలారా, మీరు ఆత్మిక మార్గదర్శకులు. మీరు గృహస్థ వ్యవహారాన్ని సంభాళిస్తూ కమల పుష్ప సమానంగా ఈ స్మృతి యాత్రను చేస్తూ చేయించాలి. బాబా అంటున్నారు, మనము ఆత్మీయ మార్గదర్శకులం. మన ఇండ్లు రాజధాని ఈ రెండింటి యొక్క దారిని చూపించే మార్గదర్శకులం. ఏ విధంగా అనేక టెంపుల్స్లో లేదా టూరిస్ట్ ప్లేసుల్లో తీర్థస్థానాలలో గైడ్స్ ఉంటారు, మార్గదర్శకులు. వాళ్ళు ఆగ్రాలో, తిరుపతిలో, కాళహస్తిలో అనేక జాగాల్లో, వాళ్ళు లేపాక్షిలో ఎప్పుడు దీన్ని ఈ యొక్క టెంపుల్ని తయారు చేస్తున్నారు, తర్వాత ఎవరు తయారు చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాలైంది, దీని యొక్క ప్రాముఖ్యత ఏమి, ప్రశస్తత ఏమి అని చెప్తారు. సో వాళ్ళని గైడ్స్ అంటారు. వాళ్ళు ఫిజికల్ గైడ్స్. బాబా ఏం మనల్ని అంటున్నారు, ఆత్మిక మార్గదర్శకులు. అంటే ఆత్మలైన మనం ఆత్మలమని, మన తండ్రి పరమాత్ముడని, మన ఇల్లు శాంతిధామమని, మరియు మన రాజధాని స్వర్గమని, ఈ సత్యమైన యాత్రను గురించి తెలిపించే వాళ్ళం మనము ఆత్మీయ మార్గదర్శకులం. సో మనము గృహస్థ వ్యవహారాన్ని సంభాళన చేయాలి, దాన్ని వదిలేయకూడదు. భార్య, పిల్లలు, భర్త, సంసారం వీటిని వదలకూడదు. దాంట్లో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా ఈ స్మృతి యాత్రను చేస్తూ చేయించాలి. మనం కమల పుష్ప సమానంగా ఉండాలి. సంసారంలో ఉంటూ కూడా గృహస్థాశ్రమం అన్ని ఆశ్రమాల్లోకెల్లా శ్రేష్టమైనది. సో కాబట్టి స్మృతి యాత్ర చేయాలి మరియు చేయించాలి. మన నడవడికల్ని మార్చుకోవాలి. ప్రశ్న: బాబా పిల్లల ఏ శృంగారమును చేస్తారు మరియు ఏ శృంగారం వద్దంటారు? జవాబు: మధురమైన పిల్లలు, నేను మీ ఆత్మిక శృంగారం చేసేందుకు వచ్చాను. మీరు ఎప్పుడూ దైహిక శృంగారం చేసుకోకండి. దైహిక శృంగారానికి ఎంత ఖర్చు చేస్తారు అనవసరంగా. బ్యూటీ పార్లర్కి వెళ్ళడము, ఏమేమో చేస్తారు. అవన్నీ రాంగ్. మీరు నిరుపేదలు, మీకు ఫ్యాషన్ల పైన అభిరుచి ఉండకూడదు. బాబా పిల్లలైనాక అసలు ఫ్యాషన్ల పైన మనకు అభిరుచే ఉండకూడదు. శృంగారం, శృంగారం దేనికి? శరీరాన్నే మర్చిపోమంటున్నారు బాబా. అంటే శరీర శృంగారం చేసుకొని ఎవరిని ఆకర్షించాలని ఆవశ్యకత లేదు కదా. ఒక్క బాబా తప్ప మనకి ఎవ్వరు లేదు. సర్వసంబంధాల ప్రేమనిచ్చేవాళ్ళు ఆయనే కదా. బాబా పిల్లలైనాక సింపుల్గా ఉండాలి. ఏ ఫ్యాషన్ల పైన అభిరుచి ఉండకూడదు. ప్రపంచం చాలా పాడైపోయింది కావున కొద్దిగా కూడా శారీరకమైన ఫ్యాషన్లను చేసుకోకండి. వెంట్రుకల్ని కట్ చేసుకునేది, ఇవన్నీ అనేక రకాలుగా ఉన్నాయి. వైట్ని బ్లాక్ చేసుకునేది, హెయిర్స్ని వయస్సు అయినా యూత్గా కనిపించాలని కోరిక పెట్టుకునేది, ఇవన్నీ అసలు చిన్న బిడ్డ కూడా వానప్రస్థం అంటే ఇంకా మనమేముంది కదా. పాట: చివరికి నేటికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటిమో, మన తండ్రి ద్వాపర యుగం నుంచి మనం ఎదురు చూస్తూ ఉంటిమో, ఎప్పుడు వస్తావప్ప, మమ్మల్ని ఎప్పుడు పావనం చేస్తావు అని. ఆ తండ్రి వచ్చేసినారు. ఆ రోజు రానే వచ్చింది. ఓం శాంతి. ఓం శాంతి. బాబా బేహద్దు తండ్రి కూర్చొని బేహద్దు పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. బేహద్దు అనగా హద్దులు లేవు అని అర్థం. అనంతమైన తండ్రి. ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇంత లెక్కలేనంతమంది పిల్లలకు బాబా ఒక్కరే. వారినే రచయిత అంటారు. అక్కడ వారు హద్దులోని బాబాలు, ప్రపంచంలో ఉండేవాళ్ళు. ఇక్కడ ఎంతోమంది బాబాలు ఉన్నారు కదా. బంబం బాబా, మెహర్ బాబా, అనేక బాబాలు, అవతార్ బాబా, సాయిబాబా, షిరిడి బాబా, అనేక మంది. మేయర్ని, కలెక్టర్ని కూడా బాబా అంటారు కదా. ఇక్కడ మీరు బాబా అంటున్నారు, బేహద్ ఆత్మిక తండ్రి ఇక్కడ ఉన్నారు. వారు హద్దు యొక్క దైహిక తండ్రి. వీరు బేహద్ ఆత్మలకు ఒకే ఒక తండ్రి. వారినే భక్తి మార్గంలో ఆత్మలందరూ తలుచుకుంటారు. భక్తి మార్గము మరియు రావణ రాజ్యం కూడా ఉందని మీకు తెలుసు. మమ్మల్ని రావణ రాజ్యం నుండి రామరాజ్యంలోకి తీసుకెళ్ళండి అని భక్తులు పిలుస్తారు. భారతదేశానికి అధిపతులుగా ఉన్న దేవీ దేవతలు నేడు లేరు.
ఎక్కడున్నారు దేవతలు? రామరాజ్యము లేదు, దేవతలు లేరు, దైవీ గుణాలు లేవు. వారెవరో కూడా ఇప్పుడు మీకు తెలుసు. మనమే సత్యుగ సూర్యవంశీ రాజ్య కుటుంబంలో అధిపతులుగా ఉంటిమి. రాజారాణి ఉంటారు కదా. ఇప్పుడు పిల్లలైనా మీకు స్మృతి కలిగింది. పిల్లలైనా మనకు రాజ్యభాగ్యం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు, విశ్వానికి అధిపతులుగా చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. ఇప్పుడు అందరూ భక్తి మార్గంలో ఉన్నారు. భక్తి మార్గమే రావణ రాజ్యం అని అంటారు. జ్ఞాన మార్గమును పిల్లలైన మీకు ఒక్క బాబా మాత్రమే నేర్పిస్తున్నారు. ఆ బేహద్దు తండ్రిని భక్తి మార్గంలో అందరూ స్మృతి చేస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మల కోసం జ్ఞానము యొక్క రాజధాని లభించింది. 21 జన్మల కోసం జ్ఞానం యొక్క రాజధాని, సత్యుగం యొక్క రాజధానినే బాబా ఈరోజు జ్ఞానం ద్వారా రాజధాని. మళ్ళీ అర్ధకల్పం మీరు బాబాని పిలువరు. ఓ రామా, ఓ ప్రభు అనాల్సిన అవసరమే ఉండదు. దుఃఖం వచ్చినప్పుడే కదా. ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో అప్పుడే ఓ రామా అని పిలుస్తారు. అక్కడ మీకు దుఃఖం అనే మాటే ఉండదు. ఇది కూడా ఒక ఆట రచింపబడి ఉంది. ఇప్పుడు మీకు తెలుసు, అర్ధకల్పం జ్ఞానం యొక్క పగలు, అర్ధకల్పం భక్తి యొక్క రాత్రి. భక్తి మనల్ని కిందికి దింపుతుంది. పిల్లలైన మీ బుద్ధిలో మెట్ల చిత్రం జ్ఞానం తప్పకుండా ఉండాలి. ఇది 84 జన్మల చక్రం అని, ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా మీరు చక్రవర్తి రాజులుగా అవుతారని బాబా అర్థం చేస్తున్నారు. కావుననే బాబా చిత్రాలను కూడా తయారు చేస్తున్నారు. తద్వారా మనం ఈ చక్రాన్ని తెలుసుకోవడం ద్వారా 21 జన్మలు రాజ్యభాగ్యాన్ని తీసుకుంటామని నిరూపించవచ్చు. సృష్టి చక్రం ద్వారా సృష్టి చక్ర రహస్యాలను మనం తెలుసుకుంటే 21 జన్మలకు మనకు రాజ్యభాగ్యం లభిస్తుంది. ఇప్పుడు మీరు ఎంతోమంది ఉన్నారు. 11-12 లక్షల మంది ఉన్నాం. పెద్ద ఆత్మిక శక్తి సైన్యం తయారైంది. ఒక్క బ్రహ్మ బాబాతో ఎంతమంది తయారైనారు చూడండి. మీరందరూ మార్గదర్శకులు. బాబా కూడా మార్గదర్శకులే. వారిని గైడ్ అంటారు. పండా అన్న పదము శుభసూచకమైనది. పండాలు యాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు. యాత్రికులు యాత్రలకు వెళ్ళినప్పుడు వారికి అవన్నీ చూపించేందుకు ఒక గైడ్ ఉంటారు. తీర్థయాత్రల్లో కూడా పండాలు ఉంటారు. జన్మాంతరాలు తీర్థయాత్రలు చేస్తూ వచ్చారని బాబా చెప్తున్నారు. అమరనాథ ఆలయానికి వెళ్తారు, తీర్థస్థానాలకు వెళ్తారు, ప్రదక్షిణ చేస్తారు. అక్కడికి వెళ్ళేటప్పుడు వారికి అదొక్కటే స్మృతి ఉంటుంది. ఇల్లు వాకిళ్ళు వ్యాపార వ్యవహారాలు అన్నింటి నుండి మనస్సు తొలగిపోతుంది. అలాగే ఇక్కడ మీరు మీ గృహస్థ వ్యవహారాల్లో ఉంటూ వ్యాపార వ్యవహారాలు చేసుకుంటూ గుప్తంగా యాత్రలో ఉండండి. ఇది ఎంత మంచిది. ఎంత పెద్ద వ్యాపారం చేయాలనుకుంటే అంత పెద్దది చేయండి. ఎవరిని అడగడం మంచిది కాదు. మీ రాజ్యాన్ని మీరే స్థాపన చేసుకోవాలి, సంభాళించుకోవాలి. జనకా మహారాజుకు కూడా జీవన్ముక్తి లభించింది కదా. మీరు బయటి యాత్రలలో భ్రమించాల్సిన అవసరం లేదు. మీ ఇల్లు వాకిళ్ళని కూడా పూర్తిగా సంభాళించుకోవాలి. వివేకవంతులైన మంచి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా ఉండాలి. గృహస్థ వ్యవహారాల్లో విసిగిపోకూడదు. కుమారులు సన్యాసుల వంటి వారు. వారిలో వికారాలు లేవు. పంచవికారాల నుండి దూరంగా ఉంటారు. మన అలంకరణ వేరొక రకమైనది. అండర్లైన్ చేసుకోండి. చాలా అలంకరణ చేసుకోవడం కూడా మంచిది కాదు. సింపుల్గా ఉండాలి. వారిది వేరొక రకమైనది అని పిల్లలైన మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. వారిది తమోప్రధాన శృంగారం. ఏమి శృంగారం చూడండి. ఎంత కాస్ట్లీ డ్రెస్సులు ఒక పక్క పైకి ఒక పక్క కిందికి ఉంటాయి. ఎంత ఆశ్చర్యమవుతుంది. అది కూడా శృంగారమే, అది కూడా వెరైటీనే. మీది సతోప్రధాన శృంగారం. దీని ద్వారా మీరు సతోప్రధానమైన సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్ళాలి. తమోప్రధానమైన దైహిక శృంగారాన్ని కొద్దిగా కూడా చేసుకోకండి. బాబా అంటున్నారు కొద్దిగా కూడా చేసుకోకూడదు. ప్రపంచం చాలా అశుద్ధమైనది. గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషనబుల్గా అవ్వకండి. అండర్లైన్ ప్లీజ్. సో బాబా అంటున్నారు ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఫ్యాషనబుల్గా అవ్వకండి. ఏదో పెండిండ్లు పేరెంటాలు గృహస్థంలో ఉన్నారు పోవాలా అంటే కొంచెం అట్లా ఉండాలి, అంతవరకే. కానీ ఎక్కువ ఫ్యాషన్ చేసుకోకూడదు.
ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో సౌందర్యం కూడా మంచిది కాదు, చాలా దైహిక భ్రాంతిని తీసుకొని వస్తుంది. ఫ్యాషనబుల్గా వెంట్రుకలు చాలా పొడవు ఉన్నాయన్నా ఏమో దానిపైన ఒక అభిమానం ఉంటుంది, తెల్లగా ఉన్నారు మనుషులన్న అభిమానం ఉంటుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. దేహాభిమానమే ఉండకూడదంటే, దేహ భ్రాంతే ఉండకూడదంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫ్యాషన్ ఆకర్షిస్తుంది. ఈ సమయంలో సౌందర్యం కూడా మంచిది కాదు, నల్లగా ఉండడం మంచిది. ఎవరు పంజా వెయ్యరు. చూడండి, వినండి బాబా ఎంత క్లారిటీగా చెప్తారు. సౌందర్యం వెనకే అందరూ భ్రమిస్తూ ఉన్నారు. దానికి కూడా మిస్ ఇండియా, అసలు ఎంత ప్రపంచం దేహభ్రాంతిలో పూర్ణ రీతిగా మునిగిపోయింది. దానికి కూడా డబ్బులు, దానికి కూడా ప్రైజులు ఇస్తారు. ఏం చేస్తాము, ఈ ప్రపంచం పొయ్యే ప్రపంచం కదా. సౌందర్యం వెనకే అందరూ భ్రమిస్తూ ఉంటారు. కృష్ణుణ్ణి కూడా నల్లగా చూపిస్తారు. మీరు శివబాబా ద్వారా తెల్లగా అవ్వాలి, కానీ వారు పౌడర్లు మొదలైన వాటితో తెల్లగా అవుతారు. ప్రపంచంలో కాస్మెటిక్స్ వేసుకొని శరీరంకంతా పూసుకొని తెల్లగా కనిపిస్తారు. ఎన్ని ఫ్యాషన్లు ఉన్నాయో అడగడానికి వీలు లేదు. బ్యూటీ పార్లర్కి వెళ్తే అర్థమవుతుంది. అన్నయ్యలకి ఉన్నాయంట బ్యూటీ పార్లర్, ఆశ్చర్యమవుతుంది నాకు. ఎన్ని ఫ్యాషన్లు ఉన్నాయో అడగడానికి వీలు లేదు. షావుకార్లది సర్వనాశనం అయిపోతుంది. చూడండి, పేదవాళ్ళు బాగున్నారు. పల్లెల్లోకెళ్ళి పేదవారి కళ్యాణం చేయాలి, కానీ శబ్దం వ్యాపింపచేసేందుకు గొప్పవారు కూడా కావాలి. ఇప్పుడు మీరు పేదవారిగా ఉన్నారు కదా, మీలో ఎవరైనా షావుకార్లు ఉన్నారా? మీరెంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బొంబాయిలో విపరీతమైన ఫ్యాషన్లు ఉన్నాయి. ఎంత బాగా చెప్తున్నారు బాబా, సో బ్యూటిఫుల్. ఎన్ని విషయాలు చెప్తారు. ఎన్ని ఫ్యాషన్లు ఉన్నాయి, అడగడానికి వీల్లేదు. షావుకారులు బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు పేదవారిగా ఉన్నారు. బొంబాయిలో విపరీతమైన ఫ్యాషన్లు ఉన్నాయి. ఎన్ని ఫ్యాషన్లు, బొంబాయిలో ఏమి, బెంగళూరులో ఏమి, చెన్నైలో ఏమి, ఎక్కడ చూసినా అసలు ఇంటర్నేషనల్ మాల్స్ అంటారు. ఏంది అసలు ఈ ప్రపంచం ఎంత వైపరీత్యంగా మారిపోతుంది అంటే, డబ్బులన్నీ వృధా చేస్తారు. అన్ని డబ్బులు సంపాదించమని ఎవరు చెప్పినారు? అంతంత వేస్ట్ చేయమని ఎవరు చెప్పినారు? అంత లగ్జరీస్ లేకపోవాలని ఎవరు చెప్పినారు? మళ్ళీ దానికి రోగాలు తెచ్చుకోమని ఎవరు చెప్పినారు? ఇవన్నీ చెడిపోయింది పూర్ణ రీతిగా. ఇంకా మీరెంత సాధారణంగా కూర్చున్నారో చూడండి. బాబాను కలుసుకునేందుకు వచ్చినప్పుడు మీరు ఈ దైహిక శృంగారమును చేసుకున్నారు. ఇక మీరు వచ్చినట్లయితే మీకు ఆత్మిక శృంగారం చేస్తాం. దీని ద్వారా మీరు 21 జన్మలు స్వర్గంలో దేవతలుగా అయిపోతారు అని చెప్పాలి వాళ్ళకి. సదా సుఖవంతులుగా అయిపోతారు, అక్కడ ఏడవరు, ఏ దుఃఖము ఉండదు అని బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఈ దైహిక శృంగారమును వదిలేయండి. మిమ్మల్ని మేము ఈ జ్ఞానరత్నాలతో ఎంత ఫస్ట్ క్లాస్ అయిన శృంగారం చేస్తామో చెప్పడానికే వీల్లేదు. ఏదో ఒక చుక్కట్లా, అంతేగాని అర్థం ఎందుకు, మనకు ఏమీ అవసరం లేదు అస్సలకి. చాలా 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 సమర్పితమైపోయినామంటే ఇంక అస్సలు ఏమీ అవసరం లేదు. ఏం కావాలి, ఎవరి కోసం కావాలి అని ఆలోచన చేసే విషయాలు. మిమ్మల్ని మేము ఈ జ్ఞానరత్నాలతో ఎంత ఫస్ట్ క్లాస్ అయిన శృంగారం చేస్తామో చెప్పడానికి వీల్లేదు. మీరు నా మతం పైన నడిస్తే మిమ్మల్ని పట్టపురాణిగా చేస్తాను. ఇది మంచిది కదా, అత్యంత మంచిది బాబా. భారతదేశ వాసులైన మిమ్మల్ని అందరినీ తమోప్రధానమైన ఈ అసురీ ప్రపంచం నుంచి తీసుకెళ్ళి స్వర్గ మహారాణులుగా తయారు చేస్తాను. ఈరోజు మేము శ్వేత వస్త్రాలను ధరించి ఉన్నాము. మరు జన్మలో స్వర్గంలో బంగారు చెంచాతో పాలు తాగుతాము అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఇది చాలా చీచీ ప్రపంచం. స్వర్గమే, అది వర్ణించే శక్యము కానిది. ఇప్పుడు మీరు నిరుపేదలుగా ఉన్నారు. భారతదేశం నిరుపేదగా ఉంది. బెగ్గర్ టు ప్రిన్స్ అనగా నిరుపేదల నుండి యువరాజులుగా అవుతారనే గాయనం కూడా ఉంది. ఈ భారతదేశంలోని మళ్ళీ జన్మ తీసుకుంటాం. బాబా మనల్ని స్వర్గానికి అధిపతులుగా తయారు చేస్తున్నారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. తినడానికి కూడా ఏమీ లేని మహా నిరుపేదలకే దానమిస్తూ ఉంటారు. భారతదేశమే మహా నిరుపేద దేశం. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. దినప్రతిదినము మెట్లు కింది దిగుతూనే వచ్చారు.
ఇప్పుడు బాబా అంటున్నారు, ఎవరూ మెట్లు ఎక్కలేరు, అంటే పైనికి తీసుకుపోయే వాళ్ళు ఎవ్వరు లేరు. 16 కళల నుండి 14 కళలు, ఆ తర్వాత 12 కళలు, అట్లా మెట్లు దిగుతూనే వచ్చారు. ఈ లక్ష్మీనారాయణలు కూడా మొదట 16 కళ సంపూర్ణులుగా ఉన్నారు, ఆ తర్వాత 14 కళల్లోకి దిగుతారు. ఈ విషయాలను కూడా బాగా గుర్తుంచుకోవాలి. మెట్లు దిగుతూ పూర్తిగా పతితులుగా అయిపోయారు. అందుకే ఓ పతిత పావన రాండి తండ్రి అని పిలుస్తారు. మళ్ళీ స్వర్గానికి యజమానులుగా ఎవరు తయారు చేస్తారు? ఈ సృష్టి చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతి అవుతాయి? ఇవన్నీ విషయాలు బాబా వచ్చి మనకు అర్థం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏ చరిత్ర పునరావృతి అవుతుందో ఎవరికీ తెలియదు. సత్యుగం యొక్క ఆయుష్ని లక్షల కోట్ల సంవత్సరాలు రాసేస్తున్నారు. అది ఇంకా పెద్ద తప్పు. సత్యుగం ఎప్పుడొస్తుంది అని మీరు అడిగితే ఇప్పుడు ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అంటారు. కల్పమాయుష్ 5,000 సంవత్సరాలని మీరు నిరూపించి చెప్తారు. కానీ వారు సత్యుగమే లక్షల సంవత్సరాలు ఉంటుందంటారు. ఏదైతే ఎక్కువ టైం ఉంటుందని చెప్పేస్తారో దాని గురించి ఇంకా ఆలోచించారు కదా. అందుకోసం ఘోర అంధకారంలో ఉన్నారు. భగవంతుడు ఇప్పుడు వచ్చాడని మనుషులు ఎలా అంగీకరిస్తారు? భగవంతుడు కలియుగ అంతిమంలో వస్తాడని భావిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకున్నారు. వినాశం మీ ముందు నిల్చొని ఉంది. వినాశానికి ముందే బాబా నుండి వారసత్వాన్ని తీసుకోండి. కానీ కుంభకర్ణ నిద్రలో నిద్రపోతున్నారు. కావున పాపం వారు త్రాహి అంటూ మరణిస్తారు. మీరు జయ జయ ధ్వనులు మీకు మారుమ్రోగుతాయి. వినాశంలో ఉండేవి బాబా అంటారు, వినాశంలో ఉండేది త్రాహినే కదా. విపరీత బుద్ధి కలవారు త్రాహి అంటారు. ఇప్పుడు మీరు సత్యమైన తండ్రికి సత్యమైన పిల్లలు. నరకం వినాశనం తప్పకుండా అవుతుంది. స్వర్గం ఎలా తయారవుతుంది? ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఇది మహాభారత యుద్ధం. దీని ద్వారానే స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. మనుషులకి ఏమీ తెలియదు. ఇప్పుడు మాకు దైవీ రాజ్యం యొక్క వెన్న లభిస్తోందని మీ బుద్ధిలో ఉంది. అది కూడా నంబర్ బార్ పురుషార్థానుసారంగానే బాబా అంటున్నారు. వారు పరస్పరం అనేక పోట్లాడుకుంటూ ఉంటారు. మీరు మనుష్యులే, వారు మనుష్యులే. కానీ వారు అసురి సాంప్రదాయానికి చెందినవారు, మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. బాబా పిల్లలకు సమ్ముఖంగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీలో సంతోషం ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకుంటున్నట్లుగా అనేక సార్లు ఈ విధంగా రాజధానిని తీసుకున్నారు. పరస్పరం 2 పిల్లులు పోట్లాడుకుంటాయి. మొత్తం విశ్వరాజ్యభాగ్యం అనే వెన్న మీకు దొరుకుతుంది. విశ్వానికి అధిపతులుగా అయ్యేందుకే మీరు ఇక్కడికి వస్తారు. బాబాతో యోగాన్ని జోడించి కర్మాతీత స్థితిని పొందుతామని మీకు తెలుసు. వారు పరస్పరం పోట్లాడుకుంటారు, కానీ మనం విశ్వరాజ్యాధికారాన్ని పొంది తీరుతాం. ఇది సాధారణమైన విషయం. వారు బాహుబలం ద్వారా విశ్వరాజ్య అధిపత్యాన్ని తీసుకోలేరు. మీరు యోగా బలంతో విశ్వాధిపతులుగా అవుతారు. మీది అహింస పరమో దేవీ దేవతా ధర్మము. హింసనే చెయ్యము. అహింస, స్థూల హింస లేదు, సూక్ష్మ హింసను ఉండదు. అక్కడ 2 హింసలు ఉండవు. కామవికారము, హింస అన్నింటికన్నా చెడ్డది. అది మీకు ఆది మధ్యాంతము దుఃఖాన్ని ఇస్తుంది. రావణ రాజ్యం ఎప్పుడుంటుందో ఎవరికీ తెలియదు. మమ్మల్ని వచ్చి పావనంగా చెయ్యండి అని ఇప్పుడు పిలుస్తారు. అనగా తప్పకుండా ఎప్పుడో పావనులుగా ఉన్నారనే కదా అర్థం. దుఃఖాల నుండి విముక్తులను చెయ్యండి అని పిలుస్తారు. శాంతిధామంలోకి తీసుకెళ్ళండి అని, దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వండి అని భారతవాసులైన పిల్లలే మీరే పిలుస్తారు. కృష్ణుణ్ణి హరి అని కూడా అంటారు. బాబా మిమ్మల్ని హరిద్వారానికి తీసుకెళ్తున్నారు. హరిద్వారము కృష్ణపురి, ఇప్పుడు ఇది కంసపురి. ఈ కంసపురి అంటే మనకిష్టం లేదు. మాయా మత్స్యంద్ర ఆట కూడా చూపిస్తారు. రావణి రాజ్యము ద్వాపర యుగం నుండి ప్రారంభమవుతుంది. పావనులుగా ఉన్న దేవతలు పతితులుగా అవ్వడం ప్రారంభిస్తారు. దీని గుర్తులు కూడా జగన్నాథపురిలోని గోపురం పైన వ్రాయబడి ఉన్నాయి. ప్రపంచంలో ఎంతో దుర్గంధం ఉంది. ఇప్పుడు మనం ఈ విషయాలన్నింటి నుండి దూరమై ఫరిస్తాన్లోకి వెళ్తాం. ఇందులో చాలా ధైర్యం, మహావీరత్వం కావాలి. ఎందుకు? సత్యం చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా.
బాబా పిల్లలుగా అయ్యి ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు. స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి అగ్ని రాసుకోకుండా ఉండడం అనేది అసంభవం అని వాళ్ళు భావిస్తారు. కావుననే ఇక్కడ స్త్రీ పురుషులను సోదరులుగా చేస్తున్నారు అని గొడవ చేస్తారు. ఈ విధంగా ఎక్కడా వ్రాయబడలేదు. కానీ ఇదేం ఇంద్రజాలమో తెలీదు. అరే, వీరు బ్రహ్మకుమారిల వద్దకు వెళ్ళారంటే ఇక అంతే, మిమ్మల్ని అక్కడ కట్టేస్తారు అని అంటూ భ్రమింపచేస్తారు. ఇది కూడా డ్రామా రచింపబడి ఉంది. ఎవరికైతే పాత్ర ఉంటుందో వారు వల్ల ఎలాగైనా వచ్చేస్తారు. ఇందులో భయపడాల్సిన పనే లేదు. శివబాబా జ్ఞానసాగర్లు, పతిత పావనులు, సర్వుల సద్గతి దాత. వారు బ్రహ్మ ద్వారా పతితుల నుండి పావనులుగా తయారు చేస్తున్నారు. ఈ పదాలు ఎవరైనా వచ్చి చదువుకునే విధంగా పెద్దగా రాయాలి. పవిత్రత పైనే ఎన్నో విఘ్నాలు వేస్తారు. ఇంపార్టెంట్ పవిత్రత, దీంట్లోనే విఘ్నాలు వస్తాయి. పిల్లలు, ఏ దేహదారి పైన మోహబంధనం ఉండకూడదు. ఎక్కడైనా మోహం ఉంటే చిక్కుకొని పోతారు. ఇక్కడైతే అమ్మ చనిపోయిన హల్వా తినాలి అని బాబా అంటారు. అట్లని చనిపోయినారని బయట శరీరం ఉండంగానే లోపలికి వెళ్ళి హల్వా చేసుకొని తినేది కాదు. ఈ నష్టమోహులుగా కండి అని అర్థం. దాన్ని సరిగ్గా తీసుకోవాలి. బాబా పిల్లలను ముందు కూర్చోబెట్టుకొని ఇలా అడుగుతారు, రేపు మీ సమీప సంబంధికులు ఎవరైనా మరణిస్తే మీరు ఏడుస్తారా? అసురువులు వచ్చాయంటే ఫెయిల్ అయినట్లే. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటారు. ఇందులో ఏడవాల్సిన విషయం ఏముంది? ఈ మాటలు ఇంకెవరైనా వింటే నోటితో మంచి మాటలు మాట్లాడండి అంటారు. అరే, ఇవి మంచి మాటలే, తప్పేముంది? శరీరం వదలడం ఏమైనా అశుద్ధమైన పనా? తప్పకుండా వదలాల్సిందే. ఈరోజు తీసుకున్నామంటే రేపు వదలాల్సిందే. ఏడవాల్సినదే ఉండదు. ఈ మీ జీవితం దానికన్నా ఉన్నతమైనది. అందరినీ ఏడవడం నుండి బాబా రక్షిస్తున్నారు. మరి మీరెలా ఏడవగలరు? మాకు పతులకు పతి అయిన పరమాత్మ లభించారు. వారు మమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. మరి ఈ నరకంలో పడిపోయే వారి కోసం మేము ఎందుకు ఏడవాలి? బాబా ఎంతో మధురమైన విషయాలను వారసత్వం తీసుకునేందుకు వినిపిస్తారు. ఈ సమయంలో భారతదేశం ఎంత కళ్యాణంగా అయిపోయింది. బాబా వచ్చి కళ్యాణం చేస్తారు. భారతదేశంని మగధ దేశం అంటారు. సింధు వారి వంటి ఫ్యాషన్లు చేసేవాళ్ళు ఇంకెవ్వరు ఉండరు. దాదీలు ఎంత ఫ్యాషనబుల్గా ఉండేవాళ్ళు పాపం. ఎంత అసలు షైనింగ్ బట్టలు వేసుకునేవాళ్ళు. ఆఖరికి స్టోర్ బట్ట వేసుకుంటే అది కాలుకు తగులుతూ ఉంటే రక్తం వచ్చేదంట. అట్లాగా కూడా దాది వాళ్ళు సఫర్ చేస్తున్నారు, సహనం చేసుకున్నారు. మనకెందుకు అంత కాస్ట్లీ అవసరం? ఫ్యాషన్లు చేసేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. విదేశాల నుండి ఫ్యాషన్లు నేర్చుకుని వస్తారు జుట్టును అలంకరించుకునేందుకు. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. లెక్కలేనంత ఖర్చు. అవసరమా అంతా అనేది అసలు కొంచెం కూడా ఆలోచించరు. ఎట్లా సంపాదిస్తున్నారు అట్లా ఖర్చు చేస్తున్నారు. వారిని నరకపు సౌందర్యం అంటారు వారిది. బాబా మిమ్మల్ని స్వర్గ దేవతలుగా తయారు చేస్తారు. మాకు ఇక్కడే స్వర్గం ఉంది అనుకుంటారు. ఇక్కడి సుఖం ఏదైతే పొందనివ్వండి, రేపేం జరుగుతుందో మాకేం తెలుసు అంటారు. ఇలాంటి అనేక రకాలైన ఆలోచనలు కల వాళ్ళు వస్తారు. అందరూ వెరైటీ కావాలి కదా. అచ్చా, मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। ధన్యవాదాలు తండ్రి. నమస్తే. సారాంశం: స్వచ్ఛమైన ఆత్మిక పండాలుగా అయ్యి అందరికీ ఇంటి దారిని చూపించాలి. శరీర నిర్వహణార్థం వ్యాపారం చేస్తూ కూడా స్మృతియాత్రలో ఉండాలి. కార్య వ్యవహారంలో విసుగు చెందకూడదు. జ్ఞాన శృంగారం చేసుకొని స్వయాన్ని స్వర్గపు దేవతలుగా తయారు చేసుకోవాలి. ఈ తమో ప్రధాన ప్రపంచంలో దైహికమైన శృంగారం చేసుకోకూడదు. కలియుగ ఫ్యాషన్లు వదిలేయాలి. అసలు చేసుకోకూడదు. అండర్లైన్ చేసుకోండి. ఈరోజు బాబా పిల్లలు ఎవరెవరు ఈ మురళి వింటున్నారో వాళ్ళందరూ ఈరోజు బాబాకు ప్రతిజ్ఞ చేయండి. బాబా, మేము ఈ రోజు నుంచి ఫ్యాషన్ కోసం ఏవైతే డబ్బులు ఉపయోగిస్తున్నామో అవన్నీ బాబా బండారాలో వేస్తాము. 21 జన్మలకి మేము మీ ద్వారా ఆస్తిని తీసుకుంటాము అని. మాతలందరూ, అక్కయ్యలు, మాతలు అందరూ, అన్నయ్యలు వేస్ట్ చేయొద్దండి ఫ్యాషన్లకు. వరదానం:
బాలక్ మరియు మాలిక్ బ్యాలెన్స్ ద్వారా యుక్తియుక్తంగా నడుచుకునే సఫలతామూర్తులుగా కండి. ఎంత వీలైతే అంత సేవా సంబంధంలో బాలక్ స్థితి మరియు తమ పురుషార్థం యొక్క స్థితిలో మాలిక్ స్థితిలో ఉండాలి. సంపర్కం మరియు సేవల్లో బాలక్ స్థితి, స్మృతి యాత్ర మరియు మంథనంలో మాలిక్ స్థితి. చూస్తున్నారా? సంపర్కంలో బాలక్ స్థితి, సేవలో బాలక్ స్థితి, స్మృతి యాత్రలో మాలిక్ స్థితి, మంథనం చేయడంలో మాలిక్ స్థితి. ఎంత బాగా చెప్తాన్నారు చూడండి బాబా. సహచరులు మరియు సంఘటనలో బాలక్ స్థితి, వ్యక్తిగతంలో మాలిక్ స్థితి. ఈ బ్యాలెన్స్ ద్వారా నడుచుకోవడమే యుక్తియుక్తంగా నడుచుకోవడం. అండర్లైన్ చేసుకోండి. అండర్లైన్, ఎంత పెన్నులో ఇంకుంటే అంత అండర్లైన్ చేసుకోండి. దేంట్లో బాలక్ కావాలా, దేంట్లో మాలిక్ కావాలా. స్వయం పైన మాలిక్ కావాలా, వేరే వాళ్ళ పైన మాలిక్ కాదు, నడిపించేది కాదు. సంపర్కంలో సేవలో బాలక్ స్థితి. సంపర్కంలో ఒకరు ఏదైనా చెప్తే హాంజీ అనడము, సేవలో ఒకరు ఏమైనా చెప్తే 10 మంది చెప్తే దాన్ని ఓకే అనడము, నాదే జరగాల, ఇది మాలిక్ స్థితి కదా, బాలక్ స్థితి కాదు. స్మృతి యాత్రలో మాలిక్ స్థితి, బాబాతో మాలికుడై ఆస్తికి అధికారి అయి మాలిక్ స్థితిలో ఆస్తిని పొందుకోవాలి. మంతనం చేసే దాంట్లో మాలిక్గా కండి. సహచరులు సంఘటనలో బాలక్గా కండి. అందరి జతలో ఉన్నప్పుడు, సంఘటనలో ఉన్నప్పుడు బాలకులుగా కండి. ఎవరు ఏం చెప్పినారు, 10 మంది ఏమైనా చెప్పినారు అంటే దాన్ని ఓకే చేయండి. వ్యక్తిగతంలో మాలిక్ స్థితి ఉండాలి. ఎంత బాగుంది. అప్పుడే యుక్తియుక్తంగా నడుచుకోవడం అంటారు. దీని ద్వారా సహజంగానే ప్రతి కార్యంలో సఫలత లభిస్తుంది. స్థితి ఏకరసంగా ఉంటుంది మరియు సహజంగానే సర్వుల స్నేహిగా అయిపోతారు. స్లోగన్: ఆలోచించడము చెయ్యడము సమానంగా ఉండాలి. అప్పుడే విల్ పవర్ కలిగిన శక్తిశాలి ఆత్మ అని పిలువబడతారు. చెప్పేదొకటి చేసేదొకటి ఉండకూడదు. మాట్లాడేది ఏదుంది, ఆలోచించేది ఏదుందో అది చెయ్యాలి. అది ఇంకా డీప్. అవ్యక్త సూచన: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలుగా అవ్వండి. హర్షితంగా ఉండే గుణం పురుషార్థంలో చాలా సహాయం చేస్తుంది. కానీ మీ ముఖం ఎలాగైతే హర్షితంగా ఉంటుందో అలాగే ఆత్మ కూడా ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఈ సహజ గుణాన్ని ఆత్మలో తీసుకురావాలి. సదా హర్షితంగా ఉంటే మాయకు చెందిన ఎటువంటి ఆకర్షణ ఉండదు. ఇది బాబా ఇచ్చే గ్యారెంటీ. కానీ సదా హర్షితంగా ఉండేందుకు మీ ఆత్మిక నశాలో ఉండాలి మరియు సహనశీలులై సాక్షి దృష్టులుగా అయ్యి మాయ ఆడే ఆటను చూడాలి. చూసారా ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది, ఇష్టమవుతుంది. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.